అదెవత్తి ఫుట్బాల్ ఆడుకుంటాం. సొంత పార్టీ లీడర్ పైగా ఓ మహిళా మంత్రి కూతురిపై కాంగ్రెస్ లీడర్లు చేసిన కామెంట్స్ ఇవి. ఏ పార్టీలోనైనా అంతర్గత కుమ్ములాటలు, లీడర్ల మధ్య అభిప్రాయ భేదాలు ఉండడం చాలా కామన్. బట్ ఆ పొలిటికల్ డిఫరెన్సెస్ ఎంతవరకు ఉండాలి? డిబేట్స్, కౌంటర్స్ వరకు ఓకే. కానీ స్వయంగా సొంత పార్టీకి చెందిన ఓ మహిళా మంత్రి కూతురిపై, ఒక యువతిపై సీనియర్ లీడర్లు మాట్లాడే భాష ఇదేనా? మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం, గౌరవిస్తామని స్టేజీల మీద డైలాగులు చెప్పే కాంగ్రెస్ నాయకులు గ్రౌండ్ లెవెల్ కి వచ్చేసరికి బజారు మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఎంతటి చిచ్చు రగిలిస్తున్నాయో, అసలు లీడర్లు ఏ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నారో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంగ్రెస్ నేత గజ్జల కాంతం చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. మంత్రి కొండా సురేఖ కూతురైన కొండా సుష్మితను ఉద్దేశించి అదవతి, దానికెందుకు ఇస్తాం మేం టికెట్ అంటూ అతి దారుణమైన పదజాలాన్ని వాడారు. ఆమె రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అసలు కొండా సుష్మితకు పార్టీలో కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని, ఆమెకు టికెట్ ఎందుకు ఇస్తామని మండిపడ్డారు. పిచ్చి మాటలు మాట్లాడితే అవేమి ఇక్కడ చెల్లవు. కాంగ్రెస్ తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ అమ్మా నాన్న కాంగ్రెస్ లో ఉన్నారంతే అంటూ గజ్జల కాంతం ఫైర్ అయ్యారు. రాజకీయంగా విమర్శలు చేయడం వేరు, కానీ ఒక మహిళను పట్టుకొని అదవతి, అది ఇది అంటూ బజారు మాటలు మాట్లాడడం కాంగ్రెస్ సంస్కృతికే మచ్చ తెచ్చేలా ఉందని విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ మరికొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ నడుస్తూనే ఉంటాయి. యాక్షన్ ఉంటే రియాక్షన్ కూడా ఉంటుంది, కానీ క్షమాపణ కోరితే మాఫీ ఉంటుంది అంటూనే కొండా సురేఖ దంపతులను గౌరవిస్తూనే సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఆ తర్వాత జగ్గారెడ్డి చేసిన కౌంటర్స్ నెక్స్ట్ లెవెల్ హాట్ టాపిక్ గా మారాయి. మనం పొలిటికల్ గా పెద్ద పొజిషన్ లో ఉన్నాం కదా అని మన పిల్లలు ఊరి మీద పడి ఎవరినైనా తిడితే మనకే పొలిటికల్ డ్యామేజ్. కొండా దంపతుల కూతురు కాబట్టే ఆచు తూచి వ్యవహరిస్తున్నాం. అదే అపోజిషన్ నేతల బిడ్డైతే ఈ పాటికి బంతాట ఆడుకునే వాళ్ళం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నేరుగా మంత్రి కొండా సురేఖ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కొండా సురేఖకు పుడితే కొండా సుష్మిత లీడర్ అయిపోదు, కూతురు చేసిన వ్యాఖ్యలకు నైతిక బాధ్యత వహిస్తూ కొండా సురేఖ తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మీపై ఏమైనా యాక్షన్ తీసుకుంటే వెంటనే బీసీ కార్డు వాడాలని చూస్తారు. అసలు మీరు మారని పార్టీ లేదు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళని విమర్శించడం మీకు అలవాటే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో పార్టీ అధిష్టానం నిర్ణయాలు, సీఎం హోదాకి ఇచ్చే గౌరవం చాలా ముఖ్యమే. సీఎం స్థాయి వ్యక్తిపై మాట్లాడే ముందు ఎవరైనా ఆలోచించాల్సిందే. కానీ అదే సమయంలో ఒక వివాదం వచ్చినప్పుడు సొంత పార్టీ నాయకురాలి కూతురు అని కూడా చూడకుండా ఒక మహిళపై లీడర్లు వాడే లాంగ్వేజ్ ఇంత దారుణంగా ఉండటం ఎంతవరకు సమంజసం? రాజకీయ విభేదాలు ఉంటే విధానపరంగా మాట్లాడాలి, కానీ అదవతి, బంతాట ఆడుకుంటాం లాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ కాంగ్రెస్ లో రోజు రోజుకి ముదురుతున్న ఈ కొండా సుష్మిత ఎపిసోడ్ అండ్ లీడర్ల కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి.